శ్రీమాత్రే నమః. మిత్రులందరికీ శుభోదయం. ఈరోజు శ్రీ శార్వారినామ సంవత్సర అధిక ఆశ్వేజ బహుళ తదియ ఆదివారం. ఈరోజు అశ్విని నక్షత్రం ఉదయం 10:49 వరకు ఉంది. తదుపరి భరణి. ఈరోజు మనం పరిశీలించినట్లయితే తదియ అంటే 3 గురుడధిపతి, ఆదివారం రవి అధిపతి, అశ్విని నక్షత్రం కేతుమాసంలో మొదలవుతుంది కాబట్టి కేతు అధిపతి, 10:49 తదుపరి వచ్చేటువంటి భరణి నక్షత్రం శుక్రమాదశలో మొదలవుతుంది కాబట్టి శుక్రుడు అధిపతి. ఈ గ్రహాల కలయికను మనం పరిశీలించినట్లయితే గురుడు, రవి, కేతువు, శుక్రుడు కలయిక. ఇక్కడ రవి గురులకు మిత్రత్వం ఉంది, రవి శుక్రులకు విరోధం ఉంది. అందువల్ల ఈరోజు శుక్రుడు సంబంధించిన రంగాల్లో ఉన్న వాళ్ళకి సామాజికంగా ఉండే అవకాశం ఉంది. అలాగే రవికి సంబంధించిన రంగాలనగా రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ, సమాజంలో ఉన్నత వర్గాల్లో ఉన్న వాళ్ళకి కానీ, ఉన్నత కుటుంబాల్లో ఉన్న వాళ్ళకి కానీ ఈరోజు మిక్క శుభదాయకంగా లాభదాయకంగా ఉండే అవకాశం ఉంది. అలాగే గురుడికి సంబంధించిన రంగాలనగా ఫైనాన్స్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ, బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ, మధురమైనటువంటి వస్తువులు క్రయ విక్రయాలు చేసిన వాళ్ళకి కానీ ఈరోజు మిక్కిలి శుభదాయకంగాను లాభదాయకంగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఈరోజు సంఖ్యాశాస్త్రీత్యా పరిశీలించినట్లయితే ఈరోజు అక్టోబర్ 4 ఆదివారం. 4 అంటే రాహు అధిపతి, ఆదివారం రవి అధిపతి. సంఖ్యాశాస్త్రీత్యా రాహుకు సంబంధించిన రంగాలనగా జీవ సంబంధ వ్యాపారాలు చేసిన వాళ్ళకి కానీ, మత్తుపానీయాల క్రయ విక్రయాలు చేసిన వాళ్ళకి కానీ, వైద్య రంగంలో ఉన్న వాళ్ళకి కానీ ఈరోజు మిక్కిలి శుభదాయకంగాను లాభదాయకంగా ఉండే అవకాశం ఉంది. అలాగే సంఖ్యాశాస్త్రీత్యా కూడా రవికి సంబంధించిన రంగాల్లో ఉన్న వాళ్ళకే శుభకరంగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఈరోజు పంచాంగరీత్యా దుర్మోత్తోద్యాన్ని మనం పరిశీలించినట్లయితే ఈరోజు వద్యం ఉదయం 6:23 లాగైతే 8:09 వరకు ఉంది. మరలా వద్యం రాత్రి 9:22 లాగైతే 11:07 వరకు కూడా వద్యం ఇవ్వడం జరిగింది. దుర్మూర్తం సాయంత్రం 4:14 లాగైతే 5:02 వరకు కూడా దుర్మూర్తం ఇవ్వడం జరిగింది. ఈరోజు పంచాంగరీత్యా ఈ రకమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. అలాగే ఈరోజు నక్షత్రం అయినటువంటి అశ్విని భరణి నక్షత్రాలు ఎవరికి తారావాలనుకుంటున్నారో మనం పరిశీలించినట్లయితే కృతిక, ఉత్తరాషాఢ ఈ నక్షత్రంలో జన్మించినటువంటి మన మిత్రులందరికీ కూడా ఈరోజు నక్షత్రం అనేటువంటి అశ్విని భరణి అనుకూలంగా ఉంటాయి. అందువల్ల ఇప్పుడు చెప్పుకున్నటువంటి నక్షత్ర జాతకులందరికీ ఈరోజు శుభకరంగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఈరోజు సంఖ్యాశాస్త్రీత్యా, జ్యోతిశాస్త్రీత్యా రవిబలం ప్రబలంగా అవడం చేత ఈరోజు ఆదివారం అవడం చేత ఆ ప్రత్యక్ష దైవమైనటువంటి సూర్యనారాయణ స్వామిని ఆరాధించిన, స్వామిని అభిషేకించిన సర్వశుభాలు కలుగుతాయని చెప్పి మనకు శాస్త్రీత్యా చెప్పడం జరుగుతుంది. అలాగే ఈరోజు ఆదివారం, అందువలన లేత ఆకుపచ్చ వస్త్రాలు కానీ లేదా దవడ వస్త్రాలు కానీ ధరించినట్టయితే సర్వశుభాలు కలుగుతాయని చెప్పి శాస్త్రీత్యా చెప్పడం జరుగుతుంది. అలాగే ఈరోజు సంఖ్యాశాస్త్రీత్యా, జ్యోతిశాస్త్రీత్యా రవిబలం ప్రబలంగా ఉండడం చేత ఈరోజు సింహరాశిలో జన్మించిన వాళ్ళకి విశేషమైనటువంటి ధనలాభం కలిగేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే సంఘంలో గౌరవ మర్యాదలు, పేరు ప్రఖ్యాతులు కలిగేటువంటి అవకాశం ఈరోజు లభిస్తుంది. అలాగే రవికి మిత్రక్షేత్రాలు అనేటువంటి మిథున, కన్య రాశిలో జన్మించిన వాళ్ళకి కూడా ఈరోజు ఉన్నత అధికారులతో పరిచయాలు ఏర్పడతాయి. అలాగే రాజకీయ నాయకుల ద్వారా వీళ్ళకి కావాల్సినటువంటి కార్యక్రమాలు పూర్తయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే రవికి మరొక మిత్రక్షేత్రాలైనటువంటి ధనస్సు, మీనరాశిలో జన్మించిన వాళ్ళు కూడా ఈరోజు ధనలాభం ఉంది. అలాగే ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి పనులు పూర్తయ్యేటువంటి అవకాశం కూడా వీళ్ళకు ఉంది. అలాగే రవికి శత్రుక్షేత్రాలైనటువంటి కుంభ, మకర రాశిలో జన్మించిన వాళ్ళకి ఈరోజు కొన్ని వ్యతిరేకమైనటువంటి సంఘటనలు కలిగేటువంటి అవకాశం ఉంది. అలాగే కర్కాటక రాశి వరకు కూడా ఈరోజు శుభకరంగా ఉండే అవకాశం ఉంది. అలాగే మేష, వృశ్చిక రాశిలో జన్మించిన వాళ్ళు కూడా ఈరోజు నూతన వ్యక్తులు పరిచయం అయ్యేటువంటి అవకాశం ఉంది. వాళ్ళ ద్వారా ధనాదాయం కలిగేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే మరలా రేపు శుభోదయం కార్యక్రమంలో మరలా కలుసుకుందాం. అంతవరకు మన మిత్రులందరికీ మరొకసారి శుభోదయం. ఇట్లు మీ పెద్దబాబు సిద్ధాంతి, గొల్లాల మామిడాడ.